నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మహాకచ్చాన బద్ధేకరత్త సూత్రం గురించి చెప్పుకుందాం. బద్ధేకరత్త సూత్రం నిన్న చెప్పుకున్నాము. బద్ధేక అంటే భద్రమైన, రత్త అంటే రాత్రి అనే అర్థం. భగవానుడు ముఖ్యంగా ఈ సూత్రాల్లో విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం ఎలాగా, ఈ పంచస్కందాలను ఉన్నది ఉన్నట్లుగా చూడటం, అంటే గతం గడిచిపోయింది, భవిష్యత్తు ఇంకా మనకి తెలియదు, కేవలం వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. అంటే వర్తమానంలో ఈ పంచస్కందాల ఉత్పాద వయ్యలను చూస్తూ ఉండాలి. అంటే ఈ పంచస్కందాల పుట్టుక గిట్టుక. సో ప్రతి క్షణం కూడా ఈ శరీరం పుడుతూ గిడుతూ ఉంటుంది, అలాగే మనస్సు కూడా పుడుతూ గిడుతూ ఉంటుంది. సో వాటి స్వభావాన్ని అర్థం చేసుకొని అనిత్యత, ఇంకా దుఃఖ, అనాత్మ స్వభావాలను మనం అర్థం చేసుకోవాలి. ఈ పంచస్కందాల యొక్క ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు రాజగృహంలో తపోధారామంలో ఉంటున్నారు. అప్పుడు ఆయుష్మంతుడు సమ్మెత్తి రాత్రి ప్రత్యక్ష సమయంలో లేచి ఒళ్ళు కడుక్కోవడానికి వేడి నీటి గుండం వద్దకు చేరుకున్నాడు. వేడి నీటి గుండంలో ఒంటిని కడుక్కొని పైకెక్కి ఒంటిని ఆరబెట్టుకుంటూ ఒకే చీవరంతో నిలబడ్డాడు. అప్పుడు ఒకానొక దేవత రాత్రి చాలా గడిచిన తర్వాత ఆ సమయంలో సుందరమైన రూపంతో తపోదా ఆరామాన్ని వెలిగింపచేస్తూ ఆయుష్మంతుడు సమ్మిద్ధి వద్దకు చేరుకున్నాడు. చేరుకొని ఒక పక్కన నిలబడ్డాడు. ఒక పక్కన నిలబడ్డ ఆయుష్మంతుడు సమ్మిద్ధితో ఇలా అన్నాడు: భద్రమైన రాత్రి యొక్క సారాంశాన్ని, వివరణను నీవు గుర్తుంచుకున్నావా? అంటే ఆయుష్మాన్, నేను భద్రమైన రాత్రి యొక్క సారాంశాన్ని, వివరణని గుర్తుంచుకోలేదు. ఆయుష్మాన్, మరి నీవు భద్రమైన రాత్రి యొక్క సారాంశాన్ని, వివరణను గుర్తుంచుకున్నావా? అంటే భిక్షు, నేను కూడా భద్రమైన రాత్రి యొక్క సారాంశాన్ని, వివరణని గుర్తుంచుకోలేదు. కానీ భిక్షు, నీవు భద్రమైన రాత్రిని గురించిన గాథలను గుర్తుంచుకున్నావా అని ఆ దేవత అడుగుతుంది. ఆయుష్మాన్, నేను భద్రమైన రాత్రి గురించిన గాథలను గుర్తుంచుకోలేదు. ఆయుష్మాన్, మరి నీవు భద్రమైన రాత్రిని గురించిన గాథలను గుర్తుంచుకున్నావా అంటే భిక్షు, నేను కూడా భద్రమైన రాత్రిని గురించిన గాథలను గుర్తుంచుకోలేదు. భిక్షు, నీవు భద్రమైన రాత్రి యొక్క సారాంశాన్ని, వివరణను గ్రహించు. ఇంకా భద్రమైన రాత్రి యొక్క సారాంశాన్ని, వివరణను జ్ఞాపకం చేసుకో, అంటే జ్ఞాపకం ఉంచుకో. నీవు భద్రమైన రాత్రి సారాంశాన్ని, వివరణను గుర్తుంచుకో. అర్ధసహితమైన భద్రమైన రాత్రి సారాంశంలో, వివరణలో అది ఆది బ్రహ్మచర్యానికి మూలాలు ఉన్నాయి అని ఆ దేవత ఇలా అన్నాడు. అంటే ఒకరికొకరు మాట్లాడుకొని, సో భగవానుడు చెప్పిన ఆ సూత్రాన్ని గుర్తుంచుకున్నావా, ఆ విషయాలను గుర్తుంచుకున్నావా అని దేవత అడిగితే భిక్షు అంటాడు, నేను గుర్తుంచుకోలేదు అంటాడు. మరి నువ్వు గుర్తుంచుకున్నావా అని ఆ దేవతను అడిగితే దేవత కూడా నాకు గుర్తులేదు, కానీ భిక్షు ఆ గాథల్ని నువ్వు గుర్తుంచుకో, జ్ఞాపకం చేసుకో. అవి నీ యొక్క ఈ బ్రహ్మచర్య జీవితానికి ఇంకా ఉపయోగపడతాయి అని చెప్తాడనమాట. సో చెప్పేసి ఆ దేవత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవత అన్నది కూడా మన మానవ రూపంలో ఎలాగైతే జీవిస్తామో అట్లాగే దేవతలు కూడా ఒక సూక్ష్మమైన రూపంలో జీవిస్తూ ఉంటారు. అంతేకాని అంతకుమించి ప్రత్యేకమైన వాళ్ళు ఇంకా అలాగే ఉంటారు, వాళ్ళ ఆయుష్ అలాగే ఉంటుందని ఏం లేదు. వాళ్ళ పుణ్యం కొద్దీ ఆ దేవతగా జన్మించడం జరుగుతుంది. ఆ పుణ్యం పూర్తవగానే ఆ దేవత జన్మ నుంచి మళ్ళీ మరొక జన్మకు వెళ్తారు. వారిని ఓపపాతికలు అంటారు. అంటే డైరెక్ట్గా ఇప్పుడు తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు పుట్టడం ఉండదు. వాళ్ళ పుణ్యాన్ని బట్టి
వాళ్ళు ఆ లోకంలో డైరెక్ట్‌గా ప్రత్యక్షమవుతారు. వయసు కూడా డైరెక్ట్‌గా ఇప్పుడు కొన్నిసార్లు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు లేకపోతే 9 సంవత్సరాలు ఇట్లా వాళ్ళ పుణ్యాన్ని బట్టి వాళ్ళు రూపం అనేది కూడా దక్కుతూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ఇల్లులు అన్నీ కూడా వాళ్ళ పుణ్యాన్ని బట్టి అక్కడ సమకూర్చడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ దేవతా జన్మల్లో ఏంటంటే ఇంద్రియ సుఖాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. హ్మ్. దివ్య సుఖాలు ఉంటాయి. కానీ ఆ దివ్య సుఖాలు కూడా భగవానుడు చెప్తాడు. అవి కూడా అనిత్యమే. అవి కూడా ఏదో ఒక రోజు ఆహ్, వాటిని వదిలిపెట్టాల్సిందే. సో, అంచేత అనిశ్చిత మీద ఫోకస్ చేయండి అని చెప్తాడనమాట. అప్పుడు ఆయుష్మంతుడు సమ్మిత్తి ఆ రాత్రి గడిచిన తర్వాత భగవానుని వద్దకు చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు సమ్మిత్తి, ఆయుష్మంతుడు అంటే భిక్షువు అనమాట. భగవానుడితో ఇట్లా అన్నాడు. సో, అతడు ఇలా అక్కడికి నీటి గుండం దగ్గరికెళ్ళినప్పుడు ఆ దేవతతో జరిగిన సంభాషణ అంతా కూడా భగవానుడితో చెప్తాడు. అలా అనగా బంతే నేను ఆ దేవతతో ఇట్లా అన్నాను, ఆయుష్మాన్, నేను భద్రమైన రాత్రి యొక్క సారాంశాన్ని వివరాన్ని గుర్తుంచుకోలేదు. ఆయుష్మాన్, మరి నీవు భద్రమైన రాత్రి యొక్క సారాంశాన్ని వివరాన్ని గుర్తుంచుకున్నావా అంటే, సో ఇలా వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ అంతా కూడా భగవానుడికి ఈ సమ్మితి చెప్తాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, గతాన్ని తలుచుకోవద్దు, భవిష్యత్తుపై ఆశలు పెంచుకోవద్దు. గతం గడిచిపోయింది, భవిష్యత్తు ఇంకా రాలేదు. వర్తమానంలోని ధమ్మాన్ని ఎప్పటికప్పుడు చూడు, దాన్ని నిశ్చలంగా కదలిక లేకుండా తెలుసుకో. ఈనాడే ప్రయత్నించాలి. రేపు చనిపోతావేమో ఎవరికి తెలుసు. బేరాలేవీ లేవు మృత్యువును, దాని మహాసేనను దూరంగా ఉంచలేవు. కానీ అహోరాత్రులు నిరంతరం కష్టించేవాడే భద్రమైన రాత్రిని కలిగినవాడు అని శాంతుడైన ఆ ముని అన్నాడు అని ఈ గాథలు చెప్తాడు. సో భగవానుడు ఇలా చెప్పిన తర్వాత ఇలా అని సుగతుడు ఆసనం నుంచి లేచి తన విహారంలోకి ప్రవేశించాడు. అప్పుడు భగవానుడు వెళ్ళిన కొద్దిసేపటికి ఆ భిక్షువుకి ఇలా అనిపించింది, అంటే సమ్మిద్ధుడికి. భగవానుడు సంక్షిప్తంగా సారాంశాన్ని తెలిపి విస్తారంగా అర్థాన్ని వివరించకుండా చెప్పకుండా ఆసనం నుండి లేచి విహారంలోకి ప్రవేశించాడు. గతాన్ని తలుసుకోవద్దు, భవిష్యత్తుపై ఆశలు పెంచుకోవద్దు. గతం గడిచిపోయింది, భవిష్యత్తు ఇంకా రాలేదు. వర్తమానంలోని ధమ్మాన్ని ఎప్పటికప్పుడు చూడు, దాన్ని నిశ్చలంగా కదలిక లేకుండా తెలుసుకో. ఈనాడే ప్రయత్నించాలి. రేపు చనిపోతామేమో ఎవరికి తెలుసు. బేరాలేవి మృత్యువును, దాని మహాసేనను దూరంగా ఉంచలేవు. కానీ అహోరాత్రులు నిరంతరం కష్టించిన వాడే భద్రమైన రాత్రిని కలిగినవాడు అని శాంతుడైన ఆ ముని అన్నాడు. భగవానుడు ఇలా సంక్షిప్తంగా సారాంశాన్ని తెలిపి విస్తారంగా అర్థాన్ని వివరించకుండా వదిలిన ఇటువంటి గాథను ఎవరు వివరించి నాకు చెప్పగలరు అని అనుకుంటాడు ఆ భిక్షువు. సాధారణంగా భగవానుడు కొన్ని సందర్భాల్లో కేవలం గాథను మాత్రం వివరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో కొంతమందికి ఆ గాథ అర్థం కాదనమాట. ఇంకా వివరంగా అర్థం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే భగవానుడి ధమ్మాన్ని విస్తారంగా వివరించి చెప్పగలే వారిలో మహాకచ్చానుడు ఒకరనమాట. అంటే భగవానుడి చేతే ప్రశంసలు పొందినవాడనమాట. సో మహాకచ్చాన్ బంతే భగవానుడు బోధించిన ధర్మాన్ని చాలా విస్తారంగా వివరించగలుగుతాడు. సో అప్పుడు ఆ భిక్షువుకి ఇలా అనిపించింది, ఈ ఆయుష్మంతుడు మహాకచ్చానుడు భగవానుడి చేత మెచ్చుకోబడిన, గౌరవింపబడిన విఘ్నుడైన సబ్రహ్మచారి. ఆయుష్మంతుడు మహాకచ్చానుడు భగవానుడు సంక్షిప్తంగా సారాంశాన్ని చెప్పి విపులంగా వివరించకుండా వదిలిన దాని అర్థాన్ని విపులంగా వివరించి చెప్పగలడు. నేను తప్పక ఆయుష్మంతుడు మహాకచ్చాను వద్దకు చేరుకొని ఆయుష్మంతుడు మహాకచ్చానుని ఆ అర్థాన్ని గురించి అడగాలి, ఆ గాథ యొక్క పూర్తి వివరణ గురించి.
ఆయుష్మంతుడు మహాకాచ్యానుడు నాకు వివరించి చెప్తాడు అని ఆ భిక్షువు అనుకుంటాడు. అప్పుడు ఆ భిక్షువు ఆయుష్మంతుడు మహాకాచ్యానుని వద్దకు చేరుకొని ఆయుష్మంతుడు మహాకాచ్యానునికి కుశల ప్రశ్నలు అడిగి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ భిక్షువు ఆయుష్మంతుడు మహాకాచ్యానుడితో ఇట్లా అంటాడు. ఆయుష్మాన్ మహాకాచ్యాన, భగవానుడు దీని అర్థాన్ని వివరించి చెప్పకుండా సంక్షిప్తంగా సారాంశాన్ని తెలిపి విహారంలోకి ఆయన వెళ్ళిపోయాడు. ఇలా చెప్పాడు. గతాన్ని తలుచుకోవద్దు, భవిష్యత్తు గురించి ఆశలు పెంచుకోవద్దు అని ఆ గాథ మొత్తం మళ్ళీ ఈ మహాకచ్చాన బంతుకి చెప్తాడు. ఆయుష్మాన్ కచ్చాన, భగవానుడు వెళ్ళిన కొంతసేపటికి నాకు ఇలా అనిపించింది. ఆయుష్మంతులారా, భగవానుడు సంక్షిప్తంగా విషయాన్ని సూచించి విపులంగా విభజించి చెప్పకుండా ఆసనం నుండి లేచి వెళ్ళిపోయాడు. అయితే దీని గురించి మహాకచ్చానుడు బంతే అయితే మనకి వివరంగా చెప్తాడు అని నాకు అనిపించి సో నీ దగ్గరికి నేను వచ్చాను అని చెప్తాడు. సో భగవానుడు వివరించకుండా వదిలిన దాన్ని నాకు వివరించి చెప్పు అని చెప్తాడు. అప్పుడు మహాకచ్చాన బంతే ఇలా అంటాడు. ఆయుష్మాన్, చేవను కోరి చేవను వెతికేవాడు, చేవ కోసం అన్వేషించేవాడు తిరుగుతూ చేవగల మహావృక్షం కింద నిలబడి వేరును కాదని, మొదలును కాదని, కొమ్మల్లో ఆకుల్లో చేవను వెతికాడట. ఆయుష్మంతుడు భగవానుని సమ్ముఖంలో ఉండి ఆ భగవానుని దాటి నన్ను అడగవచ్చు అనుకోవడం అలాగే ఉంది. అంటే వృక్షంలో చేవ కాండం కావాలి, లోపలున్న చేవ అంతా కావాలి అనుకున్నప్పుడు దానికోసం అన్వేషించేవాడు ఈ ఆకుల్లో లేకపోతే కొమ్మల్లో దాన్ని వెతికాడు అంటే అది సరిగ్గా ఉండదు. భగవానుని సమ్ముఖంలో ఉన్నప్పుడు భగవానునే దాని గురించి అడిగి తెలుసుకోవడం మంచిది. భగవానుని సమ్ముఖంలో ఉండి దాన్ని అడగవచ్చు అనుకోవడం అలాగే ఉంది. ఆయుష్మాన్ తెలియటం ఆ భగవానుడు అంటే తెలుసుకుంటాడు, చూడటం ఆ భగవానుడు చూస్తాడు. ఆయన చక్షువు, ఆయన జ్ఞానం, ఆయన ధమ్మం, ఆయన పవిత్రుడు. ఇంకా ధర్మాన్ని దాని అర్థాన్ని స్పష్టంగా తెలియచేసేవాడు, అమృతమైన విషయాలను తెలిపేవాడు. ఇంకా ధర్మస్వామి అని చెప్తాడు తథాగతుడు. సో అవకాశం లభించిన ఆ సమయంలో భగవానుడినే దాని గురించి అడిగి భగవానుడు చెప్పిన విధంగా గుర్తుంచుకోవాల్సింది అని మహాకచ్చాన బంతే చెప్తాడు ఆ భిక్షువుకి. ఆయుష్మాన్ కచ్చాన, నిజమే, భగవానుడు చక్షువు, ఆయన జ్ఞానము, ఆయన ధమ్మము, ఆయన పవిత్రుడు, ధమ్మాన్ని బోధించే వక్త, ఇంకా అర్థాన్ని నిర్ణయించేవాడు, అమృతాన్ని ఇచ్చేవాడు ధమ్మస్వామి, ఆయన తథాగతుడు. అవకాశం లభించిన సమయంలో భగవానుడినే దాని గురించి అడిగి భగవానుడు చెప్పిన విధంగా గుర్తుంచుకోవాల్సింది. ఆయన ఆయుష్మంతుడు మహాకచ్చానుడి గురించి కూడా గురువు చేత ప్రశంసించిన పడవాడు, అంటే గురువు చేత మెచ్చుకోబడ్డవాడు, అంటే భగవానుడి చేత గౌరవింపబడినవాడు, విఘ్నుడైన బ్రహ్మచారి ఆయుష్మంతుడు మహాకచ్చానుడు. భగవానుడు సంక్షిప్తంగా సారాంశాన్ని చెప్పి విపులంగా వివరించకుండా వదిలిన దాని అర్థాన్ని విపులంగా వివరించి చెప్పగలడు. ఇబ్బంది పెట్టేది అనుకోకుండా ఆయుష్మంతుడు మహాకచ్చానుడు దాన్ని నాకు వివరించగాక అని సమ్మితి అడుగుతాడు. అయితే ఆయుష్మాన్ మనసు చక్కబరుచుకొని విను, చెప్తాను అని అంటాడు. అలాగే ఆయుష్మాన్ అని ఆ భిక్షువు మహాకచ్చానుడికి బదులు పలికాడు. ఆయుష్మంతుడు మహాకచ్చానుడు ఇలా అంటాడు. ఆయుష్మాన్, భగవానుడు దీన్నే కదా సారాంశాన్ని సంక్షిప్తంగా చెప్పి అర్థాన్ని వివరించకుండా చెప్పకుండా ఆసనం నుంచి లేచిపోయాడు అని ఆ గాథను చెప్తాడు. చెప్పి ఆ గాథను ఇలా వివరిస్తాడు. ఏమని అంటే, నేను తెలుసుకున్న విధంగా నీకు అర్థాన్ని చెప్తాను అని మహాకచ్చానుడు మొదలు పెడతాడు. ఆయుష్మాన్ గతాన్ని ఎలా తలుచుకుంటాడు? గతంలో
నా కన్ను ఇలా ఉండేది, అంటే నా చక్షు ఇలా ఉండేది, రూపం ఇలా ఉండేది అంటూ వాటి పట్ల కోరికతో, రాగంతో విజ్ఞానం బంధింపబడుతుంది. కోరికతో, రాగంతో బంధింపబడడం వలన దానిని మెచ్చుకుంటుంది. దానిని మెచ్చుకోవడం వలన గతాన్ని తలుచుకుంటుంది. గతంలో నా చెవి ఇలా ఉండేది, అంటే ఈ ఇంద్రియాల గురించి చెప్తున్నాడు. చక్షు ఇంద్రియం అంటే కన్ను, చెవి, ఇంకా ముక్కు, నాలుక, అలాగే స్పర్శ, వాసన, ఇంకా మనస్సు. అయితే గతంలో నా కన్ను ఇలా ఉండేది, రూపం ఇలా ఉండేది, వాటి పట్ల కోరికతో, రాగంతో విజ్ఞానం బంధింపబడుతుంది. అంటే ఉదాహరణకి కంటితోటి రూపాన్ని చూస్తాడు. రూపాన్ని చూసి దానికి సంబంధించిన విషయాలను మనసులో స్టోర్ చేసి పెట్టుకుంటాడు. అది విజ్ఞానం అనుకోవచ్చు. సో అంటే ఆ విజ్ఞానంలో ఇదంతా స్టోర్ చేయబడి ఉంటుంది. అయితే ఒకడు కోరికతోటి ఇంతకుముందు ఉన్న వాటి పట్ల రాగంతో ఉంటాడు. అంటే ఉదాహరణకి ఒకటికి ఒక ఇష్టమైన తీపి పదార్థం ఉంది అనుకోండి. ఉదాహరణకి ఒక గులాబ్ జామున్ అనుకుందాం. గులాబ్ జామున్ అంటే అందరికీ ఇష్టమే. అయితే మొట్టమొదటిసారి దాన్ని మీ ఎదురుగా ఉంచినప్పుడు ఇదంటే మీకు ఇష్టమా, అయిష్టమా అంటే ఏం చెప్పగలుగుతారు? ఏం చెప్పలేరు. ఎందుకంటే దాన్ని ఇంతవరకు రుచి చూడలేదు, దాన్ని తెలుసుకోలేదు. కాబట్టి ఆ ఫీలింగు మీకు తెలీదు. అది ఎలా ఉంటుంది, సుఖంగా ఉంటుందా, వేదన, దుఃఖంగా ఉంటుందా అనేది అది తెలీదు. అయితే మొట్టమొదటిసారి ఆ గులాబ్ జామున్ తీసుకొని మీ నాలుక మీద ఉంచి దానిని తినడం మొదలుపెట్టారు అనుకోండి. అక్కడ ఒక ఫీలింగ్ అనేది ఉత్పన్నమవుతుంది, అంటే వేదన ఉత్పన్నమవుతుంది. అది చాలా సుఖంగా అనిపిస్తుంది. అంటే తీపి పదార్థం తిన్నప్పుడు అది సుఖ వేదనను తీసుకొస్తుంది. అయితే ఆ సుఖ వేదన మన లోపల రాగాన్ని జనింపచేస్తుంది. ఆ సుఖ వేదన వల్ల మళ్ళీ మళ్ళీ ఆ సుఖ వేదన పొందాలి అనే కోరిక ఉత్పన్నమవుతుంది. అంటే ఉదాహరణకి ఒకసారి తినారు, అయిపోయింది. మళ్ళీ రెండోసారి మీ దగ్గరికి ఆ గులాబ్ జామున్ తెచ్చిపెట్టారు అనుకోండి. ఇప్పుడు దాన్ని చూడగానే మీ గతంలో ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అది ఇప్పుడు మళ్ళీ బయటికి వస్తుంది. అంటే ఆ రాగం అన్నది ఆ విజ్ఞానం, అంటే రాగంతో విజ్ఞానం బంధింపబడి ఉంది. సో వాటి పట్ల కోరిక వలన అది ఇప్పుడు చూడగానే దాని పట్ల బంధితులైపోతారనమాట. రాగం కలుగుతుంది. సో గతానికి సంబంధించిన విజ్ఞానం ఇప్పుడు మళ్ళీ ఉత్పన్నమవుతుంది. అలా కోరికతో, రాగంతో బంధింపబడడం వలన దానిని మెచ్చుకుంటుంది. దానిని మెచ్చుకోవడం వలన గతాన్ని తలుచుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా గతంలో అది ఉండిపోతుంది. విషయాలు కూడా, అంటే శబ్దాలు, ఇంకా రుచులు, అలాగే వాసనలు, అలాగే స్పర్శలు, అలాగే మనసులో ఉండే విషయాలు. సో గతాన్ని తలుచుకోవద్దు అంటే గతంలో వీటికి సంబంధించిన విజ్ఞానం ఏదైతే ఉందో అది మన లోపల ఇప్పుడు ఉత్పన్నమైనా కానీ దాని పట్ల ఉపేక్షతో ఉండటం నేర్చుకోవాలి. సో ఈ విధంగా శబ్దం ఇలా ఉండేది, ఇంకా గతంలో నా ముక్కు ఇలా ఉండేది, వాసన ఇలా ఉండేది, గతంలో నా నాలుక ఇలా ఉండేది, రుచి ఇలా ఉండేది, గతంలో నా శరీరం ఇలా ఉండేది, స్పర్శ ఇలా ఉండేది, ఇంకా గతంలో నా మనస్సు ఇలా ఉండేది, ఇంకా ఆలోచనలు ఇలా ఉండేవి. ధర్మం అని కూడా అంటారు, దమ్మాలు అంటారు ఆలోచనలు అంటూ వాటి పట్ల కోరికతోటి, రాగంతో విజ్ఞానం బంధింపబడుతుంది. కోరికతో, రాగంతో బంధింపబడటం వలన దానిని మెచ్చుకుంటుంది. దానిని మెచ్చుకోవడం వలన గతాన్ని తలుచుకుంటాడు. అంటే గతంలో నాకు ఇది హాయిగా అనిపించింది, ఇప్పుడు అదే హాయి మళ్ళీ కావాలి అనుకుంటాడు. కానీ అది మళ్ళీ కుదరదు కదా. ఫీలింగ్ ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది. అంటే అనిత్య స్వభావం కలది ఈ శరీరం కానీ, మనసు కానీ. ఇప్పుడు అనిత్య స్వభావాన్ని కాకుండా నిత్య స్వభావాన్ని, ఆ ఫీలింగ్ నాకు ఉండాలి అని కోరుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రకృతి నియమాలకి విరుద్ధంగా వెళ్తున్నట్టు.
ఇవన్నీ కూడా అనిత్య స్వభావం కలవి. అంచేత నిత్యంగా ఉండాలి అని కోరుకున్నప్పుడు దుఃఖం ఉత్పన్నమవుతుంది. ఆయుష్మాన్ గతాన్ని ఎలా తలుచుకోడు? గతంలో నా కన్ను ఇలా ఉండేది, రూపం ఇలా ఉండేది అంటూ వాటి పట్ల కోరికతో రాగంతో విజ్ఞానం బంధింపబడదు. అంటే ఇంతకుముందు బంధింపబడుతుంది, ఇప్పుడు బంధింపబడదు. ఇప్పుడు ఆ వస్తువుని చూసినా కానీ అతని లోపల ఈ సంజ్ఞ పనిచేయడం మొదలుపెట్టినా కానీ దాని పట్ల ఉపేక్షతో ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఆ రాగంతో బంధింపబడడం అనేది ఉండదు. కేవలం ఉన్న వాటిని ఉన్నట్లుగా చూస్తాడు. దాని పట్ల ఇష్టము లేదు, అయిష్టము లేదు. కేవలం ఇది ఒక పదార్థం మాత్రమే, ఇది తీపి పదార్థం, లేకపోతే ఇది జస్ట్ ఒక పదార్థం మాత్రమే అని చూడటం మొదలు పెడతాడు. మిగతా విషయాల్లో కూడా అలాగే. అంటే కోరికతో రాగంతో బంధింపకపోవడం వలన దానిని మెచ్చుకోడు. దానిని మెచ్చుకోకపోవడం వలన గతాన్ని తలుచుకోడు. గతంలో నా చెవి ఇలా ఉండేది, శబ్దం ఇలా ఉండేది, గతంలో నా ముక్కు ఇలా ఉండేది, వాసన ఇలా ఉండేది, గతంలో నా నాలుక ఇలా ఉండేది, రుచి ఇలా ఉండేది, గతంలో నా శరీరం ఇలా ఉండేది, స్పర్శ ఇలా ఉండేది, గతంలో నా మనస్సు ఇలా ఉండేది, ధర్మం ఇలా ఉండేది అంటూ వాటి పట్ల కోరికతో రాగంతో విజ్ఞానం బంధింపబడదు. కోరికతో రాగంతో బంధింపబడకపోవడం వలన దానిని మెచ్చుకోదు. దానిని మెచ్చుకోకపోవడం వలన గతాన్ని తలుచుకోడు. ఇంకా ఆయుష్మాన్ భవిష్యత్తు పట్ల ఆశలను ఎలా పెంచుకుంటాడు? భవిష్యత్తులో నా కన్ను ఇలా ఉంటుంది, రూపం ఇలా ఉంటుంది అని అంతవరకు దొరకనివి భవిష్యత్తులో దొరకాలని వాటిని చిత్తంలో నిలుపుకుంటాడు. చిత్తంలో నిలుపుకున్నందువలన వాటిని మెచ్చుకుంటాడు. వాటిని మెచ్చుకుంటూ భవిష్యత్తు పట్ల ఆశలు పెంచుకుంటాడు. భవిష్యత్తులో నా చెవి ఇలా ఉండేది, భవిష్యత్తులో శబ్దం ఇలా ఉండేది, ఇంకా భవిష్యత్తులో నా ముక్కు ఇలా ఉంటుంది, దాని వాసన ఇలా ఉంటుంది, భవిష్యత్తులో నా నాలుక ఇలా ఉంటుంది, రుచి ఇలా ఉంటుంది, భవిష్యత్తులో నా కాయం ఇలా ఉంటుంది, స్పర్శ ఇలా ఉంటుంది, భవిష్యత్తులో నా మనస్సు ఇలా ఉంటుంది, ధర్మం ఇలా ఉంటుంది అంటూ వాటి పట్ల కోరికతో రాగంతో విజ్ఞానం బంధింపబడుతుంది. కోరికతో రాగంతో బంధింపబడటం వలన దానిని మెచ్చుకుంటుంది. దానిని మెచ్చుకోవడం వలన భవిష్యత్తు పట్ల ఆశలు పెంచుకుంటాడు. ఏదైనా విషయాన్ని ఎందుకు చేస్తారు? వారికి అది సంతోషాన్ని ఇస్తుంది కాబట్టే అది చేస్తారు. ఆ సంతోషం ఎలా లభిస్తుంది? ఈ ఇంద్రియాల ద్వారానే. కానీ ఈ ఇంద్రియాల ద్వారా పొందే సుఖాలన్నీ కూడా క్షణికమైనవే అని భగవానుడు అంటాడు. వాటి పట్ల రాగాన్ని పెంచుకుంటే అది దుఃఖాన్ని తీసుకొస్తుంది. సో భవిష్యత్తులో నాకు ఇలా ఉండబోతుంది, భవిష్యత్తు ఇలా జరగబోతుంది, భవిష్యత్తు ఇలా ఉంటే బాగుంటుంది అని కోరికలు పెంచుకుంటాడు. కానీ భవిష్యత్తు అలాగే ఉంటుంది అనేది తెలియదు. సో ఈ ఇంద్రియాల ద్వారానే అన్ని విషయాలను గ్రహిస్తాము. కానీ ఇంద్రియాల పట్ల మనం ఉపేక్షతో ఉంటే భవిష్యత్తు ఎలా ఉన్నా కానీ దానిని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరిస్తాము. అయితే ఆయుష్మాన్ భవిష్యత్తు పట్ల ఆశలను ఎలా పెంచుకోడు? భవిష్యత్తులో నా కన్ను ఇలా ఉంటుంది, రూపం ఇలా ఉంటుంది అని అంతవరకు దొరకనివి భవిష్యత్తులో దొరకాలని వాటిని చిత్తంలో నిలుపుకోడు. చిత్తంలో నిలుపుకోనందువలన వాటిని మెచ్చుకోడు. వాటిని మెచ్చుకోకపోవడం వలన భవిష్యత్తు పట్ల ఆశలు పెంచుకోడు. భవిష్యత్తులో నా చెవి ఇలా ఉంటుంది, శబ్దం ఇలా ఉంటుంది, భవిష్యత్తులో నా ముక్కు ఇలా ఉంటుంది, వాసన ఇలా ఉంటుంది, భవిష్యత్తులో నా నాలుక ఇలా ఉంటుంది, రుచి ఇలా ఉంటుంది, భవిష్యత్తులో నా శరీరం ఇలా ఉంటుంది, స్పర్శ ఇలా ఉంటుంది, భవిష్యత్తులో నా మనస్సు ఇలా ఉంటుంది, ధర్మం ఇలా ఉంటుంది అని అంతవరకు దొరకనివి భవిష్యత్తులో దొరకాలి అని వాటిని చిత్తంలో నిలుపుకోడు. చిత్తంలో నిలుపుకోనందువలన వాటిని మెచ్చుకోడు. వాటిని మెచ్చుకోకపోవడం వలన భవిష్యత్తు పట్ల ఆశలు పెంచుకోడు. ఆయుష్మాన్ వర్తమానంలో ధమ్మాలను ఎలా సంగ్రహించుకుంటాడు? ఆయుష్మాన్ ఈ కన్ను ఇంకా ఈ రూపం రెండు వర్తమానంలోనివే. వర్తమానంలోని వాటి పట్ల కోరికతో రాగంతో విజ్ఞానం బంధింపబడుతుంది. కోరికతో రాగంతో బంధింపబడడం వలన దానిని మెచ్చుకుంటుంది. దానిని మెచ్చుకోవడం వలన
వర్తమానంలోని ధర్మాలను సంగ్రహించుకుంటుంది. అలాగే చెవి ఈ శబ్దము, ఇంకా ముక్కు ఈ వాసన, ఈ నాలుక ఈ రుచి, ఈ శరీరం ఈ స్పర్శ, ఈ మనస్సు ఇంకా దాని ఆలోచనలు 2 వర్తమానంలోనివే. వర్తమానంలోని వాటి పట్ల కోరికతోటి, రాగంతో విజ్ఞానం బంధింపబడుతుంది. కోరికతో, రాగంతో బంధింపబడటం వలన దానిని మెచ్చుకుంటుంది. దానిని మెచ్చుకోవడం వలన వర్తమానంలోని ధర్మాలను సంగ్రహించుకుంటాడు. ఆయుష్మాన్ వర్తమానంలోని ధమ్మాలను ఎలా సంగ్రహించుకోడు? ఆయుష్మాన్ ఈ కన్ను, ఈ రూపం 2 వర్తమానంలోనివే. వర్తమానంలోని వాటి పట్ల విజ్ఞానం కోరికతో, రాగంతో బంధింపబడదు. కోరికతో, రాగంతో బంధింపబడకపోవడం వలన దానిని మెచ్చుకోదు. దానిని మెచ్చుకోకపోవడం వలన వర్తమానంలోని ధర్మాలను సంగ్రహించుకోదు. ఈ చెవి ఈ శబ్దము, ఇంకా ఈ ముక్కు ఈ వాసన, ఈ నాలుక ఈ రుచి, ఈ శరీరం ఇంకా ఈ స్పర్శ, ఈ మనస్సు ఈ ధర్మం 2 వర్తమానంలోనివి. వర్తమానంలోని వాటి పట్ల విజ్ఞానం కోరికతో, రాగంతో బంధింపబడదు. కోరికతో, రాగంతో బంధింపబడకపోవడం వలన దానిని మెచ్చుకోదు. దానిని మెచ్చుకోకపోవడం వలన వర్తమానంలోని ధర్మాలను సంగ్రహించుకోడు. అంటే ఉదాహరణకి మనసులోని 4 భాగాలు ఏంటి? విజ్ఞానం, వేదన, సంజ్ఞ ఇంకా సంకార. ఈ విజ్ఞానం అంటే కాన్షియస్నెస్. దాంట్లోనే మన సంస్కారాలన్నీ కూడా స్టోర్ అయ్యి ఉంటాయి. అది కేవలం గ్రహించే భాగం మాత్రమే. దాని పని కేవలం గ్రహించడం, తెలుసుకుంటుంది అంతే. అంతకుమించి అదేం చేయదు. సంజ్ఞ పని ఏంటంటే అన్నిటినీ విలువ కట్టే భాగం. ఉదాహరణకి ఇందాక గులాబ్ జామున్ విషయమే తీసుకోండి. కంటితోటి దాన్ని చూశాడు. చూడగానే అది కేవలం రంగుని మాత్రమే గ్రహిస్తుంది. ఆ తర్వాత ఈ సంజ్ఞ ఉత్పన్నమవుతుంది. సంజ్ఞ ఉత్పన్నం అవ్వగానే ఏం చేస్తుంది? ఇంతకుముందు దానికి సంబంధించిన విషయాలు ఆల్రెడీ స్టోరేజ్లో ఉంటాయి. అంటే గులాబ్ జామున్కి సంబంధించిన విషయాలు స్టోరేజ్లో ఉంటే కనుక దాన్ని విలువ కడుతుంది. ఇది రుచిగా ఉంటుంది, ఇది రుచిగా ఉండదు, ఇది తింటే ఈ విధంగా అనిపిస్తుంది, ఈ విధంగా అనిపించదు అని ఆ స్టోరేజ్ అంతా కూడా అది విలువ కడుతుంది అనమాట. ఇంతకుముందు ఉన్న వాటితోటి ఆ విలువ కట్టగానే ఏం జరుగుతుంది? మనకి ఒక ఫీలింగ్, అంటే మనకు ఒక ఫీలింగ్ ఉత్పన్నమవుతుంది. వేదన అంటారు. వేదన పనిచేయడం మొదలు పెడుతుంది. వేదన మన శరీరం పైన ప్రకటితమవుతుంది. ఆ ఫీలింగ్ ప్రకటితమవగానే అది సుఖ వేదనగా అనిపిస్తే దాని పట్ల రాగాన్ని పెంచుకుంటాడు. అది దుఃఖ వేదనగా అనిపిస్తే దాని పట్ల ద్వేషాన్ని పెంచుకుంటాడు. అయితే ఈ విజ్ఞానాన్ని మనం మార్చలేము, ఈ సంజ్ఞను మనం మార్చలేము. కానీ ఈ వేదన పట్ల మనం ఉపేక్షతోటి ఉండటం కనుక చేస్తే, అంటే మన శరీరం పైన సుఖ వేదన కలిగిన, దుఃఖ వేదన కలిగిన, అలాగే మనసులోని ఆలోచనలు సుఖంగా అనిపించిన, దుఃఖంగా అనిపించిన ఇది కూడా అనిత్యమే అని సమతతోటి, ఉపేక్షతోటి ఉంటే గనక మన సంస్కారాలను తగ్గించుకోగలుగుతాము. లేకపోతే సుఖవేదనలు కలిగినప్పుడు రాగ సంస్కారాలు పెరుగుతూ పోతాయి. దుఃఖ వేదన కలిగినప్పుడు ద్వేష సంస్కారాలు పెరుగుతూ పోతాయి. లేకపోతే కొన్నిసార్లు సుఖవేదన అనిపించదు, దుఃఖ వేదన అనిపించదు. దాని పట్ల మోహ సంస్కారాలు పెరుగుతూ పోతాయి. అంటే ఈ ధమ్మాలను సంగ్రహించుకోడు. ఎలా అంటే ఈ విజ్ఞానం పనిచేస్తుంది, ఈ సంజ్ఞ దాని పని చేస్తుంది. కానీ అతడు ఉపేక్షతోటి ఉంటాడు. సమతతోటి ఉండటం చేత సంస్కారాలు అన్నవి ఏర్పడకుండా చేసుకోగలుగుతాడు. సో రాగంతో బంధింపబడడు. ఈ విధంగా అంటే వర్తమానంలో జరిగే వాటి పట్ల ఉపేక్షతోటి ఉండటం. గతం మనకి తెలియదు, మనం వాటిని మార్చలేము. భవిష్యత్తు కేవలం ఊహించుకుంటాడు. అలాగే జరుగుతుంది, అలాగే ఉంటుంది, అలాంటి సంతోషాన్ని తెస్తుంది అనేది చెప్పలేము. కానీ వర్తమానంలో ఉన్న విషయాల పట్ల మనం ఉపేక్షతో ఉండటం నేర్చుకుంటే ఈ క్షణం మనం ఆనందంగా ఉండగలుగుతాం. సో లేకుండా ఆ విషయాల్లో ఆనందిస్తూ పోయాడు, సుఖాలలో ఆనందిస్తూ దుఃఖాలలో దుఃఖిస్తూ పోయాడు అంటే గనక ఇంకా ఈ సంసార చక్రం పెరిగిపోతూనే ఉంటుంది. సో ఈ విధంగా భగవానుడు ఈ గాథలను చెప్పాడు అని చెప్తాడు అని సారాంశాన్ని సంక్షిప్తంగా చెప్పి అర్థాన్ని వివరించకుండా చెప్పకుండా భగవానుడు వెళ్ళిపోయాడు.
అయితే ఆయుష్మాన్ భగవానుడు సారాంశాన్ని సంక్షిప్తంగా చెప్పి అర్థాన్ని వివరించి చెప్పని దీని అర్థాన్ని నేను ఎలా వివరంగా తెలుసుకున్నాను. కావాలనుకుంటే నీవు భగవానుని వద్దకు పోయి దాని అర్థాన్ని అడుగు, భగవానుడు చెప్పిన విధంగా గుర్తుంచుకో అని కచ్చాన బంతే చెప్తాడు. అంటే నాకు తెలిసిన విధంగా నేను నీకు ఇది బోధించాను. సో నీకేమైనా సందేహాలు ఉంటే భగవానుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కూడా అడిగి తెలుసుకో అని చెప్తాడు. అప్పుడు ఆ భిక్షువు ఆయుష్మంతుడు మహాకచ్చానుని మాటలను అభినందించి ఆమోదించి ఆసనం నుండి లేచి భగవానుని వద్దకు చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ భిక్షువు భగవానుడితో ఇట్లా అన్నాడు. భగవాను అంటే బంతే, మీరు ఈ గాథలను చెప్పిన తర్వాత మీరు ఆ ఆసనం నుంచి లేచి మీ కుటీరంలోకి వెళ్ళిపోయిన కొంతసేపటికి నేను ఈ సారాంశంని ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకున్నాను. అయితే మహాకచ్చాన బంతే అయితే దీని గురించి వివరంగా చెప్తాడు అని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను. ఆయన విఘ్నుడైన సబ్రహ్మచారి ఆయుష్మంతుడు మహాకచ్చానుడు భగవానుడు సంక్షిప్తంగా సారాంశాన్ని చెప్పి విపులంగా వివరించకుండా వదిలిన దాన్ని అర్థాన్ని విపులంగా చెప్పగలడు. నేను తప్పక ఆయుష్మంతుడు మహాకచ్చానుడి వద్దకు చేరుకొని ఆయుష్మంతుడు మహాకచ్చానుడు ఆ అర్థాన్ని గురించి అడగాలి. ఇంకా ఆయుష్మంతుడు మహాకచ్చానుడు వివరించి చెప్తాడు నాకు అని అనుకున్నాను బంతే. అప్పుడు బంతే నేను ఆయుష్మంతుడు మహాకచ్చానుని వద్దకు చేరుకొని దాని గురించి అర్థాన్ని చెప్పమని అడిగాను. ఆయుష్మంతుడు మహాకచ్చానుడు ఈ విధంగా నాకు ఈ పదాలతో ఈ లక్షణాలతో ఆ ధమ్మాన్ని వివరించాడు అని భగవానుడికి మహాకచ్చానుడు బంతే చెప్పినవన్నీ వివరిస్తాడు. అప్పుడు ఇలా చెప్తాడు. మహాకచ్చానుడు పండితుడు, భిక్షువులారా, మహాకచ్చానుడు మహాప్రాజ్ఞుడు. ఇంకా ఒకవేళ నీవు దాని గురించి నన్ను అడిగినా నేను కూడా మహాకచ్చానుడు చెప్పినట్లే చెప్పేవాడిని. దాని అర్థం అదే, దానిని చక్కగా గుర్తుపెట్టుకో అని భగవానుడు చెప్తాడు. భగవానుడు ఇలా చెప్పిన తర్వాత సంతోషంతో ఆ భిక్షువులు భగవానుడి మాటను అభినందించారు. సో ఈ విధంగా గతంలో మునిగిపోవద్దు, అలాగే భవిష్యత్తు గురించి ఆశలు పెంచుకోవద్దు. వర్తమాన క్షణమే మనది. ఎందుకంటే ఈ వర్తమానంలో ఉండటం మనం ఎప్పుడైతే జీవిస్తామో మనం దుఃఖం అనేది సగం వెళ్ళిపోతుంది, సగం కాదు పూర్తిగా కూడా పోతుంది. సో కానీ వర్తమానంలో జీవించడం అన్నది అంత ఈజీ కాదు. ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా ఆ వర్తమానంలో జీవించగలుగుతాము. సో ఇది ఈరోజు ప్రవచనం.